మేము తిరుమల శ్రీవారి జనరల్ 7 డేస్ సేవకు వెళ్ళాము. వెళ్ళిన మొదటి రోజే మాకైతే టెంపుల్ డ్యూటీ వచ్చింది. టెంపుల్ డ్యూటీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అలాగే 7 డేస్ సేవ మాకు ఎక్కడ వచ్చింది, కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనం రిపోర్టింగ్ ఎక్కడ చేయాలి, మొదటిసారి సేవకి వచ్చే వాళ్ళకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ వీడియో అనేది. మనకి రీసెంట్గా యాప్ అయితే అప్డేట్ చేశారు టీటీడీ వాళ్ళు. దానికి అప్డేట్ వల్ల చాలా మార్పులు చేర్పులు చేశారనమాట. దానివల్ల మనకి ఇక్కడే యాప్లోనే కాదండి, కొండపైన కూడా మనకు మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఇప్పుడైతే ముందుగా వీడియోని ఒక లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేమైతే మా ఊరు నుంచి బయలుదేరి చెప్పాం కదండి, భువనేశ్వర్ టు తిరుపతి ట్రైన్ అయితే ఎక్కాము. ఆ ట్రైన్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి విష్ణునివాసంలోకి వెళ్ళామండి. రైల్వే స్టేషన్ దిగితే స్ట్రైట్గా వచ్చేస్తే మనకి విష్ణునివాసానికి దారి అని ఉంటుంది. విష్ణునివాసానికి వెళ్ళిపోయామంటే మనకి చక్కగా అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి అక్కడ లాకర్స్ కూడా ఇస్తారండి. ఫస్ట్ ఫ్లోర్లో మనం కావాలితే లాకర్ కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము 4th and 5th ఫ్లోర్లోకి వెళ్ళిపోతే అక్కడ మనకి క్లీన్ అండ్ నీట్గా ఉంటుందండి. చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉంటాయి అన్నమాట. మనమైతే ఖచ్చితంగా జస్ట్ 1 అవర్, హాఫ్ అన్ అవర్లో మనం రెడీ అయిపోవచ్చు. లాకర్స్ కోసమే చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కదండి. అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనము ఎవరైనా కూడా 4th ఫ్లోర్, 5th ఫ్లోర్కి వెళ్ళేసి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యేసి మనము మన లగేజ్ని తీసుకొని కింద ఎక్కడైనా టిఫిన్ చేసి చక్కగా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మేము కూడా అదే ప్లాన్ చేసుకొని అదే విధంగా ఇప్పుడే కాదండి, మేము సేవకు వచ్చాము. ఇది ఫస్ట్ టైము సేవకైతే రావడము. బట్ ఇంతకుముందు దర్శనానికి చాలాసార్లు వచ్చామన్నమాట. దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా మేము దీన్నే ఫాలో అవుతాము. కింద ఉండాలనుకుంటే రూమ్ తీసుకుంటాము. లేదు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఫ్రెష్ అయ్యేసి కొండపైకి వెళ్తాం అనమాట. ఇక్కడ చూడండి, లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి అలా కాసేపు మేము ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మొత్తం ఫ్రెష్ అయ్యి అన్నీ చేసి వచ్చేసాము. కాసేపు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. చూసారా, వెంకటాద్రి మన తిరుమల యొక్క కొండ, తిరుమల దేవదేవుని యొక్క రూపం అన్నది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది గోవిందరాజు టెంపుల్. అలా లొకేషన్ బాగుందని ఇక్కడ కాసేపు ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఫొటోస్ తీసుకొని ఇంకా మేము కిందకి బయలుదేరిపోయాము. కిందకి వెళ్ళిపోయి మనము అక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్లో మనకి టిఫిన్ కూడా ఉంటుందండి. సర్వన్ భవన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసామన్నమాట. చూడండి, నేను ఎంత క్లీన్గా అనిపిస్తుందో, ఖాళీగా ఉందా. ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా అయినప్పటికీ కూడాను ఇక్కడ మాత్రం ఖాళీగా ఉంటుందండి విష్ణునివాసంలో. అందుకని చెప్పి ఎప్పుడు కూడా మేము విష్ణునివాసంకి ప్రిఫరెన్స్ ఇస్తామంటే ఫ్రెష్ అప్ అవడానికి. అలాగే మేము సర్వన్ భవన్కి వచ్చేసి ఒక మనిషి ఒక 2 ఇడ్లీ తీసుకొని తినేసామండి. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అలాగే ఒక టీ కూడా తాగేసామన్నమాట. టీ తాగేసి ఇంకా మేమైతే బయలుదేరడానికి రెడీగా వెళ్ళిపోయామండి. సర్వన్ భవన్లో కూడా మనకి ఫుడ్ అనేది బాగానే ఉంటుందండి. కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుంది. మరీ కాస్ట్ ఏం కాదు. ఫుడ్ కూడాను టేస్టీగానే ఉంటుంది, బాగానే ఉంటుందండి. ఎవరైనా కావాలంటే ఇక్కడ తినొచ్చు అనమాట. ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి శ్రీవారి సేవ సదన ఉంటుందండి. అది ఓన్లీ తిరుపతి, తిరుమల సేవ చేసుకుంటారు కదండి, వాళ్ళకు మాత్రమే. మనకి సేవ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి తిరుమల సేవ, రెండోది తిరుమల సేవ అండి. తిరుపతి సేవ చేసేవాళ్ళు మనకి ఇక్కడే విష్ణునివాసంలో సేవకులకి సేవా సదన అనేది టీటీడీ ఇస్తుందన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారు. అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుందండి. ఎవరైనా కూడా తిరుపతి సేవకు వచ్చిన వాళ్ళందరికీ కూడా విష్ణునివాసంలో ఫస్ట్ ఫ్లోర్లో మనకి సేవా సదన అనేది ఉంటుంది. ఓన్లీ సేవకులకు మాత్రమే బోర్డు కూడా ఉంటుంది చూసారా. ఎందుకంటే సర్వన్ భవన అలా పక్కన మెట్లు ఉంటాయి. మెట్లలో వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో మనకి సేవా సదన ఉంటుంది. ఇది ఓన్లీ తిరుపతి, తిరుమల సేవ చేసుకున్న వాళ్ళకేనండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో అకామిడేషన్ కూడా ఇస్తారండి. అకామిడేషన్కి ఏంటంటే మనము ఎవరికైనా కూడా ఆన్లైన్లో రూమ్ దొరకనప్పుడు మనము విష్ణునివాసంకి వెళ్ళేసి ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే మనకైతే రూమ్స్ అనేది ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తారు. రూమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయనుకోండి, మనకు ఆఫ్లైన్లో అయితే రూమ్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే పట్టుకొని వెళ్ళాలండి. అలాగే ఎవరైనా కూడా విష్ణునివాసంకి తిరుమల శ్రీవారి దర్శనం సర్వదర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అదేనండి ఫ్రీ దర్శనంకి, అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఫ్రీ దర్శనంకి వెళ్తే చాలా పెద్ద లైన్ ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలా విష్ణునివాసంలో మనకైతే టోకెన్స్ ఇస్తారండి సర్వదర్శనానికి. మనము ఆ టోకెన్స్ తీసుకొని కానీ లైన్లో ఉంటే మనకి
టైం అనేది ఇస్తారనమాట. మనము ఆ టైమింగ్‌కి బయటకొచ్చేసి మళ్ళీ ఆ టైంకే మనము దర్శనానికైతే వెళ్ళొచ్చనమాట. ఆ విధంగా కావాలనుకుంటే మనకు సర్వదర్శనం టోకెన్స్ అనేది విష్ణు నివాసంలో ఇస్తారండి. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్టు దగ్గర కూడా ఇస్తారనమాట. సర్వదర్శనంకి సంబంధించి టోకెన్స్. మేమైతే మొత్తం రెడీ అయిపోయి లగేజ్ మొత్తం తీసుకొని కిందకొచ్చేసామండి. కిందకొచ్చేసి ఇంక కొండ మీదకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామనమాట. మా ఆయనైతే ఏదైనా వెహికల్ మాట్లాడి వెహికల్‌కి వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. మేమైతే ఒక టక్కర్ మాట్లాడారండి. అది ఫర్ హెడ్ 130 రూపీస్ తీసుకున్నారండి కొండపైకి. మనం నార్మల్‌గా బస్సుకెళ్ళామనుకోండి, ఏసీ బస్ అయితే 110, నార్మల్ బస్ అయితే 90 రూపీస్ తీసుకుంటారనమాట కొండపైకి వెళ్ళడానికి పర్ హెడ్. మేమైతే అలా బస్సులో వెళ్ళకుండా టక్కర్‌లో అయితే వెళ్దామని, చాలా సార్లు బస్సులో వెళ్ళాం కదా అని చెప్పేసి ఈసారి ఈ టక్కర్ వెహికల్‌లో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది చూసారా ఫ్రీ బస్సు. ఇదైతే మనకి తిరుమల శ్రీవారి మెట్టు దగ్గరికి ఎళ్ళడానికి ఫ్రీగా తీసుకెళ్తుందండి. తిరుమల శ్రీవారి మెట్టు మనకి కొండపైకి వెళ్ళడానికి కాలినడకన అయితే కొండపైకి వెళ్తామండి. మన కాలినడకన వెళ్ళడానికి 2 దారులున్నాయండి. అది అలిపిరి మెట్టు అండ్ శ్రీవారి మెట్టు. మనకి ఈ ఫ్రీ బస్ అనేది రైల్వే స్టేషన్ నుండి, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కపిల్ తీర్థం అండ్ జూ పార్కు, అలిపిరి మెట్టు, శ్రీవారి మెట్టు వెళ్తుందండి. ఎవరైనా కూడా మనము కాలినడకన వెళ్ళాలనుకున్న వాళ్ళు, అలాగే జూ పార్క్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేదంటే కపిల తీర్థం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఫ్రీ బస్సునైతే మనం ఎక్కొచ్చు. ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఫ్రీ బస్ అయితే ప్రతి 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్‌కి ఒక బస్సు అయితే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఉంటుందండి. ఓకే. మేము ఇప్పుడైతే అలిపిరి టోల్‌గేట్ దగ్గరికి వచ్చామండి. ఈ టోల్‌గేట్ దగ్గర అయితే మనకి చెక్ చేస్తారనమాట. మన మనుషుల్ని, మన లగేజ్‌ని, అలాగే వెహికల్స్‌ని కూడానండి. అలాగే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బావుంటుందనమాట. మనకి అదేనండి తిరుమల శ్రీవారి కొండ. ఈ ఆ లొకేషన్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటుందనమాట. ఇక్కడ చాలామంది ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. అలాగే మేము కూడా తీసుకున్నాము. ఓకే. ఇప్పుడైతే మా లగేజ్‌ని మేము తీసుకొని ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని చెకింగ్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని మనం చెకింగ్ దగ్గరికి వెళ్ళిపోతే మన లగేజ్‌ని అలాగే మనల్ని కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత మన వెహికల్‌ని కూడా చెక్ చేసి ముందుకు పంపిస్తారు. అంటే మన లగేజ్‌ని అనేది స్కాన్ చేస్తారన్నమాట. మనల్ని కూడానండి. మన లగేజ్‌ని స్కాన్ చేస్తారు. అలాగే మనల్ని కూడా స్కాన్ చేసి మనకైతే ముందుకు తీసుకొని వెళ్ళిపోని అక్కడ నిలబడమని చెప్తారు. అలాగే మన వెహికల్‌ని కూడా చెక్ చేసిన తర్వాత వెహికల్ అనేది ముందుకొస్తుంది. ఈ వెహికల్ అనేది ఓన్లీ నార్మల్ ప్రైవేట్ వెహికలే కాదండి. ఆర్టీసీ గానీ, లేదంటే నార్మల్ బస్సులు గానీ, టూ వీలర్స్ గానీ, ఎనీ వెహికల్ ఏదైనా కూడా మనకిక్కడ అలిపిరి టోల్‌గేట్ దగ్గర మనకి ఖచ్చితంగా చెక్ చేసే కొండపైకనేది పంపిస్తారనమాట. వెహికల్‌ని, అలాగే మనుషుల్ని, మన లగేజ్‌ని ఖచ్చితంగా అయితే ఇక్కడ చెక్ చేస్తారు. చెక్ చేశాకే మనల్నయితే కొండపైకి పంపిస్తారండి. ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారనుకోండి, మనకి చెక్ చేసే టైమింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే జనాలు కొంచెం తక్కువగా ఉంటే చెక్ చేసిన టైమింగ్ కొంచెం తక్కువవుతుంది. అసలు జనాలు తక్కువగా ఉండడం అనేది అది ఎప్పటికైనా సాధ్యపడుతుందా? అది ఎప్పటికీ సాధ్యపడదండి. ఎందుకంటే ఆ తిరుమల శ్రీవారిని దర్శించడానికి సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా మనుషులు వెళ్తూనే ఉంటామనమాట. ఎందుకంటే అది ఆ దేవుడు అనే ఆకర్షణ శక్తి అలా ఉంటుంది. అది ఒక్కసారి ఎవరైనా వెళ్ళామా అనుకోండి, పదే పదే వెళ్ళాలి అని మనకి అనిపిస్తుందనమాట. అది ఆ దేవుడి యొక్క మహిమ. ఓకే. మేమైతే ఇప్పుడు లగేజ్‌నంతా కూడా మా వెహికల్‌లోకి ఎక్కించుకున్నామండి. అలాగే ఇక్కడ టోల్‌గేట్ చూసారా ఎన్ని లైన్స్ ఉన్నాయో, అన్ని లైన్స్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ వెయిటింగ్ అనేది మాక్సిమం 20-30 మినిట్స్ పడుతుందండి. అంతమంది జనాలనేది వస్తూనే ఉంటారనమాట. అది ఓకే. ఇప్పుడు మేమైతే బయలుదేరిపోయామండి కొండపైకి. ఘాట్ రోడ్‌లో వెళ్ళి కొండపైకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి శ్రీవారి కొండ అనగానే మనకి దాన్ని సప్తగిరి అంటారండి. అంటే శ్రీవారి ఏడు కొండలవాడ వెంకటరమణ అంటాం కదండీ! అంటే ఏడు కొండలవాడు అనేసి మనం అంటారు. ప్రతి కొండకి కూడా ఒక మహిమ అనేది ఉందండి. మనకి 7 కొండలుంటాయనమాట. 7 కొండలకి 7 పేర్లు ఉంటాయి. అలాగే మొదటి కొండ పేరైతే శేషాద్రి అండి. ఈ శేషాద్రి అనే కొండ విష్ణువు యొక్క ఆసనం వేసుకున్న ఆదిశేషు యొక్క సర్పం అండి. మన విష్ణువు
ఆదిశేషుని పైన పవలిస్తాడు కదండీ! ఆ సర్పమే అనమాట ఈ శేషాద్రి కొండగా అనేది మారింది. అలాగే నీలాద్రి కొండ అండి సెకండ్ వన్. ఈ నీలాద్రి కొండ అంటే నీలాదేవి అనే ఆవిడ తన తల వెంట్రుకలను మొట్టమొదటిసారి శ్రీవారికి అర్పించింది. అందుకని చెప్పేసి ఈ కొండని నీలాద్రి అని పిలుస్తారనమాట. అలాగే థర్డ్ వన్ గరుడాద్రి అండి. గరుడాద్రి అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఇక్కడ కొండగా వెలిశాడనమాట. విష్ణుమూర్తి కోరిక మేరకు ఇక్కడైతే కొండగా వెలిశాడు. తా ఫోర్త్ వన్ అయితే అంజనాద్రి అండి. అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి యొక్క తల్లి అయిన అంజనీదేవి ఇక్కడే తపస్సు చేసిందండి. తపస్సు చేసి వరం పొంది ఆంజనేయుని యొక్క జన్మానికి కారణమైందనమాట. అందుకే అంజనాద్రి అంటారు. అలాగే వృషభాద్రి. వృషభాద్రి అంటే వృషభుడు అనే రాక్షసుడిని శ్రీ విష్ణుమూర్తి సంహరించాడనమాట. అంటే చంపేశాడు. అందుకని చెప్పేసే ఇక్కడ ఈ కొండని వృషభాద్రి అంటారు. అలాగే నారాయణాద్రి. నారాయణాద్రి అనే ఋషి ఈ కొండపైన అయితే తపస్సు చేశాడండి. అందుకే దీన్ని ఆ ముని పేరు మీదుగా నారాయణాద్రి అని పేరు పెట్టారు. ఇంకా చివరగా 7వ కొండ అయిన ఇది వెంకటాద్రి అండి. వెంకటాద్రి అంటే సాక్షాత్ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన కొండ అని అర్థం అండి. ఇదండి ఈ 7 కొండల యొక్క చరిత్ర. 7 కొండలకి 7 పేర్లు, 7 పేర్లు ఎందుకు వచ్చాయి అనేదే వాని యొక్క చరిత్ర అండి. మీకు బాగానే నచ్చిందని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మేము ఫైనల్‌గా వెంకటాద్రి వచ్చేసామండి. వెంకటాద్రి అయిన ఆ తిరుమల శ్రీవారి కొండకైతే మేము చేరుకున్నాము. మేము శ్రీవారి కొండ యొక్క చూసారా ఎంట్రన్సే మనకి ఎంత లొకేషన్ అన్నది ఎంత పీస్‌ఫుల్‌గా అలాగే ప్రశాంతంగా ఆ చల్లని వాతావరణము అలాగే ఆ గ్రీనరీ అంటే ఎంతో పచ్చగా కనిపించే ఆ లొకేషన్స్ కానీ ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయంటే అంతేనండి. ఇంక అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే తప్పకుండా ఈ అనుభూతి అయితే చేసే ఉంటారు. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి అండి. కొండపైకి వెళితే అది నార్మల్ దర్శనానికి వెళ్తున్నామంటేనే మనకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఆ శ్రీవారి సేవకి వెళ్తున్నామంటే ఇంకా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదండీ! మేము కూడా ఫస్ట్ టైం శ్రీవారి సేవకి వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. మేమైతే ఇప్పుడు కొండపైకి వచ్చేసాము. అలాగే శ్రీవారి సేవా సదన్‌కి అయితే వచ్చామండి. మనము ఇక్కడ సేవా సదన్‌కి వచ్చి రిపోర్టింగ్ చేయాలన్నమాట. అంటే మనము సేవకి మాది మంగళవారం అండి. మేము సోమవారం వచ్చాము. మనకి మంగళవారం సేవ డ్యూటీలో చేరాలి అంటే ముందు రోజే సోమవారం రోజు 12 గంటల నుంచి మనకైతే రిపోర్టింగ్ టైం అనేది ఉంటుందండి. 12 అంటే ఎగ్జాక్ట్ 12 గంటలనే కాదు 12 నుంచి అయితే రిపోర్టింగ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 12, 1, 2 ఇలా రాత్రి వరకు కూడాను రిపోర్టింగ్ అనేది రావచ్చు. దానివల్ల ఎటువంటి అబ్జెక్షన్ అయితే వాళ్ళు ఏం చేయరు. మీరు ఎప్పుడైనా శ్రీవారి సేవకు వచ్చేటప్పుడు టైం అయిపోయిందని కంగారు పడకండి. ఈవినింగ్ అయినా పర్వాలేదండి. రిపోర్టింగ్ అయితే తప్పకుండా తీసుకుంటారు. మేమైతే వచ్చినప్పటికి టైం అయితే 1 గంట అయ్యిందండి. ఇంకా మధ్యాహ్నం 1 గంట అయ్యిందని చెప్పేసి అక్కడ రిపోర్టింగ్ పనిచేసే వాళ్ళు ఉంటారు కదండీ వర్కర్స్. వాళ్ళంతా అయితే భోజనానికైతే వెళ్ళిపోయారనమాట. మేము అడిగాము, ఇప్పుడు అవుతుందా రిపోర్టింగ్ అంటే అవ్వదని చెప్పి చూసారా చాలామంది మాలాగే వచ్చి వెయిట్ చేస్తున్నారు. బట్ కొంతమంది లగేజ్ వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కదండీ. మేమైతే మా లగేజ్‌ని మాతో పాటు వచ్చారని చెప్పాను కదండీ, వైజాగ్‌లో మాకు కలిశారు. వాళ్ళైతే లంచ్‌కి రామని చెప్పారనమాట. ఇంకా లంచ్‌కి రామని చెప్పగానే మా లగేజ్ అంతా కూడా వాళ్ళకి చూడమని చెప్పి మేమైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు 1 అవర్ అండ్ 2 అవర్స్ ఆగినాక రమ్మని చెప్పారనమాట రిపోర్టింగ్ వాళ్ళు. 1, 2 అవర్స్ ఆగిరండి, ఏం కాదు, మీరు లంచ్ చేసి రావచ్చు, ఈలోపు మాది కూడా లంచ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ రిపోర్టింగ్ అనేది తీసుకుంటాము అని చెప్పేసి అక్కడ వర్క్ చేసేవాళ్ళు చెప్పారండి. అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా మనకి సేవా సదన్ 2లో వర్క్ చేసే వాళ్ళే కాకుండా సేవకు కూడా వేస్తారండి కొంతమందిని. ఆ సేవ చేసేవాళ్ళు మాకైతే చెప్పారనమాట, మీరు భోజనం చేసి వచ్చేసేయండి అని చెప్పేసి. మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోయామండి. మేము లంచ్ చేయడానికి అయితే వాసవి భవన్‌కి వచ్చామండి. మనకి ఇక్కడ తిరుమలలో అయితే ఆర్యవైశ్య అన్న సత్రం ఉంటుందండి. అలాగే తిరుపతిలో కూడా ఉందండి మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఆర్యవైశ్య అన్న సత్రం అన్నది. ఇక్కడ ఏంటంటే మనకి గోత్రం అనేది అడుగుతారండి. మన గోత్రం అడిగేసి మనం
ఆర్యవైశ్యులము అయితే వైశ్యస్ అయితే మనకి తప్పకుండా లోపలికనేది పంపిస్తారనమాట. మనకి ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం గోత్రం అడుగుతారండి. గోత్రం అడిగే లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత మనకి జెంట్స్‌కి వేరేగా చైర్స్ ఏస్తారు. అలాగే లేడీస్‌కి వేరేగా ఉంటుందండి. మనమైతే లోపల ఆల్రెడీ లంచ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ లంచ్ టైం అనేది మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు ఉంటుందండి టైమింగ్స్ అనేది. మనకి ఈ లోపు వెళ్ళే వాళ్ళకి అలా లంచ్ జరుగుతూ ఉంటుంది కదండీ! వాళ్ళు తినే అంతసేపు మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్‌లో అయితే వెయిట్ చేయమంటారు. అలాగే మనకి టోకెన్స్ అయితే ఇస్తారండి. టోకెన్స్ ఇస్తే మనము లంచ్‌కి వెళ్ళేటప్పుడు తిరిగి ఆ టోకెన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మనమైతే లంచ్‌కి వెళ్ళి భోజనం అయితే చేస్తాము. భోజనం మాటకొస్తే మాత్రం ఇక్కడ చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుందండి. లంచ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఎంత టేస్ట్ అయితే ఇంక చెప్పనక్కర్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది లంచ్. అలాగే మనకి లంచ్ ఏంటంటే పులిహోర, పాయసం, పచ్చడి, ఫ్రై కర్రీ, అలాగే పప్పు, ఇంకా సాంబార్, ఆఖరిగా మనకి పెరుగు కూడా వేస్తారు. ఇంకా టేస్ట్ విషయానికొస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. మనమైతే చాలా కడుపు నిండా అలా మేమైతే భోజనం తినేసాము మధ్యాహ్నము. ఇంకా భోజనం తినేసాక తిరిగి అయితే మేము సేవా సదన్‌కి వెళ్ళిపోతున్నామండి. మనకి సేవా సదన్ అనేది మాడ వీధులకి చాలా దగ్గరండి. మనము సేవా సదన్ నుంచి స్ట్రెయిట్‌గా అలా రోడ్డు వెళ్తే మనకి రోడ్డొస్తుంది. ఆ రోడ్డు అవతల వైపుకి వెళ్తే మనకి వరాహస్వామి టెంపుల్ మాడ వీధిలో వస్తుందండి. అదే వెంగమాంబ అన్న సత్రం. అలా దిగితే మనకి మాడ వీధులు అనేది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మేము స్ట్రెయిట్‌గా అయితే మేము సేవా సదన్‌లోకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనకి ఇంకా రిపోర్టింగ్ అనేది అవ్వలేదు. మనకి రిపోర్టింగ్ అయితేనే మనకి లాకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే బెడ్ కూడా ఇస్తారనమాట. మేమైతే లంచ్ చేసేసి సేవా సదన్ 2కి వెళ్ళి మేము రిపోర్టింగ్ చేసేసామండి. మేము రిపోర్టింగ్ చేస్తే రిపోర్టింగ్ అయిన తర్వాత మాకు సేవా సదన్ 1లో అయితే మనకి ఆడవాళ్ళకైతే సేవా సదన్ 1 అండి. మగవాళ్ళకైతే సేవా సదన్ 2లో అయితే రూమ్స్ ఇస్తారనమాట. రూమ్స్ అంటే అదేనండి, బెడ్స్ ఇస్తారు. అలాగే లాకర్ ఇస్తారు. మనకి రిపోర్టింగ్ అయిన తర్వాత ఒక ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. అలాగే స్క్రాఫ్ ఇస్తారనమాట. తిరుమల శ్రీవారి సేవ అని చెప్పేసి ఒక స్క్రాఫ్ ఇస్తారు. అలాగే ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. మనము అది పట్టుకొని వచ్చి ఇక్కడ మా సేవా సదన్ 1లో అయితే చూపిస్తే మనకైతే లాకర్ ఇస్తారు. అలాగే దుప్పటి కూడా ఇస్తారండి కప్పుకోవడానికి అని చెప్పేసి. ఇదైతే మాది 106 అండి మా హాల్ నెంబరు. ఇదేనండి మాదైతే హాలు. ఇదండి ఇలా ఉంటాయన్నమాట బెడ్స్ కింద పైన మనకి ఇక్కడ హాస్టల్స్లో ఉంటాయి కదండి పిల్లలకి, ఆ విధంగా ఉంటాయండి ఇక్కడ కూడా బెడ్స్ అనేది. ఇక్కడ కూడా క్లీన్గానే ఉంటుందండి. బాత్రూమ్స్ అవి మరి గలీజ్గా ఏమి ఉండవు, బాగానే ఉంటాయి. అలాగే మనకి లాకర్ ప్రొవైడ్ చేస్తారు. లాక్ కూడా వాళ్ళే ఇస్తారండి. మనం లాక్ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకి లాక్ కూడా ఇస్తారు. అలాగే బెడ్ షీట్స్ కానీ, దుప్పటి కానీ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారండి. మనమైతే ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం చేయాలి అనుకుంటే పట్టుకొని వెళ్ళాలి, దుప్పటి ఏదైనా అనుకుంటే పట్టుకొని వెళ్ళొచ్చండి. అది మన ఇష్టము. బట్ వాళ్ళైతే ఇవన్నీ మనకైతే ఇస్తారండి. నాదైతే 106/52 అండి నాదైతే లాకర్ నెంబరు. ఇదిగోండి నా లగేజ్ అంతా కూడా నేనైతే లాకర్లో పెట్టేశాను. లాకర్లో పెట్టేసి మనము తాళం వేసేయవచ్చు అన్నమాట. లాక్ చేసేయవచ్చు. మన లగేజ్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఏవైనా పోతాయేమోనని టెన్షన్ అవసరం ఉండదండి. మగవాళ్ళకైతే ఈ విధంగా యూనిఫామ్ ఉంటుందండి. ఆడవాళ్ళకైతే ఈ విధంగా ఉంటుందండి. స్క్రాఫ్ అండ్ ఐడెంటిటీ కార్డు, సారీ అండి. అలాగే ఆ రోజు మేము ఇదంతా అయినప్పటికీ ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ మనకి 5 నుంచి మనకి సేవా సదన్ 2లోనే సత్సంగం జరుగుతుందండి ఫస్ట్ ఫ్లోర్లో. ఖచ్చితంగా శ్రీవారి సేవకు వెళ్ళే వాళ్ళు సత్సంగంలో అయితే అటెండ్ అవ్వండి. సత్సంగంలో ఉండడం వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మనకి టెంపుల్ డ్యూటీకి సంబంధించి లాటరీ కూడా అదే రోజు తీస్తారు. మాకు కూడా లాటరీ తీసి ఇదిగోండి ఇలా మన గోడ పైన అంటిస్తారనమాట. మన పేరు ఉంటే మనకి
టెంపుల్ డ్యూటీ వచ్చినట్టు, పేరు లేకపోతే మనకి టెంపుల్ డ్యూటీ రానట్టు అనమాట. మాకైతే మా అందరికీ ఫస్ట్ డేనే టెంపుల్ డ్యూటీ వచ్చేసింది. మేమైతే ఇంక ఇదంతా అయినప్పటికీ 8:30 అలా అయిందండి నైటు. వెంగమాంబ అన్న సత్రానికైతే భోజనం చేయడానికి వెళ్ళాము. ఇంకా ఆ నైటు వెంగమాంబ అన్న సత్రంలో చక్కగా భోజనం చేసేసి రూమ్కి వెళ్ళి అయితే పడుకున్నామన్నమాట. ఇంకా మార్నింగ్ లెగ్సి అంటే మనకి మండే అయిపోయిందండి వెళ్ళిన రోజు. ఇంకా మండే నైటే మాకు టెంపుల్ డ్యూటీ లక్కీ డిప్లో తీసేశారనమాట. టెంపుల్ డ్యూటీ అయితే మాకు వచ్చిన వాళ్ళందరికీ టెంపుల్ డ్యూటీ వచ్చింది. నాకు మార్నింగ్ అయితే రెగ్యులర్ డ్యూటీ శ్రీవారి వరాహస్వామి టెంపుల్ పడిందండి. వరాహస్వామి టెంపుల్ రెగ్యులర్గా మార్నింగ్ 5 to 9 వరకు అయితే మాకు వరాహస్వామి టెంపుల్ డ్యూటీ వచ్చిందండి. అంటే నాకు మాత్రమే. మా ఆయనకైతే కోకోనట్లో వచ్చింది. అలాగే కొంతమందికి కాజులో వచ్చింది, కాజు కటింగ్. అలాగే కొంతమందికి ధూప్ స్టిక్స్ అమ్ముతారు కదండి, అక్కడ వచ్చింది. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అయితే సేవ అనేది వచ్చిందండి. సేవ మాత్రము వెళ్ళిన డే నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే ఈ 7 days కూడా ఒకే దగ్గర వచ్చిందనమాట మాకు సేవ. నాకైతే వరాహస్వామి టెంపుల్ వచ్చిందండి సేవ. వరాహస్వామి టెంపుల్ లోపల నేను ఆ స్వామివారి దగ్గర భక్తులని గోవింద గోవింద అంటూ అందరిని నెట్టుతుంటే చాలా హ్యాపీ అనిపించిందండి మొదటి డే సేవ అయితే. ఇంకా అదే రోజు మాకు లాటరీలో టెంపుల్ డ్యూటీ వచ్చిందని చెప్పాను కదండి. మాకు టెంపుల్ డ్యూటీ టైమింగ్స్ అయితే ఈవినింగ్ 4 to 7 అండి. మనకి ఎప్పుడు కూడా శ్రీవారి టెంపుల్ డ్యూటీ పడేటప్పుడు ఖచ్చితంగా మనము 1 hour బిఫోర్ అయితే మనము అక్కడికి వెళ్ళిపోవాలి. టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదండి, దానికి స్ట్రైట్గా ఎదురుగా మనకి ఆ టైంలో టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళందరికీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి విజిలెన్స్ ఆఫీసర్ వచ్చి మనకైతే గైడ్లైన్స్ ఇస్తారండి. అంటే టెంపుల్ డ్యూటీ ఎలా చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మనకి ఇచ్చిన డ్యూటీని ఎలా నెరవేర్చాలి, అలాగే మనకి టెంపుల్ డ్యూటీ అనేది ఎవరికి ఎక్కడ వేయాలి అన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. మన చేతిలో ఏమీ ఉండదు. టెంపుల్ డ్యూటీ అది మనం టెంపుల్ లోపల వచ్చినా, లేదంటే అది టెంపుల్ చుట్టూ వచ్చినా, టెంపుల్కి ఇంకా బయట ప్రహరీ గోడ ఉంది కదండి, దాని చుట్టూ వైపులు వచ్చినా కూడా అంతటిని కూడా కలిపి టెంపుల్ డ్యూటీ అంటారనమాట. మాకైతే టెంపుల్ లోపలే వచ్చిందండి. టెంపుల్ డ్యూటీ అయితే హ్యాపీగా చేసుకున్నాము. చేసుకున్నాక శ్రీవారిని కూడా మనకి 2-3 సార్లు దర్శనానికి పంపిస్తారండి. హాయిగా శ్రీవారిని అయితే దర్శించుకొని హ్యాపీగా అయితే ఆ డే గడిచిందండి. ఇంకా కొంతమందికి అయితే కాజు సేవ కూడా వేస్తారండి. కాజు సేవ అంటే కాజుని 2 పలకలుగా చేల్చడం అన్నమాట. ఈ కాజుని మనకి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో, అలాగే అన్ని రకాల ప్రసాదాల్లో కూడా యూజ్ చేస్తారంట. అలాగే మనకి ఆ రోజు అయితే మంగళవారం రోజు అయిపోయింది కదండి. ఇంకా మనకి నెక్స్ట్ బుధవారం అండి. బుధవారం రోజైతే మా వారు ఫస్ట్ డే కోకోనట్ సేవకి వెళ్తున్నారండి. ఎందుకంటే మంగళవారం రోజైతే అతను సేవకు వెళ్ళలేదు. ఎందుకంటే టెంపుల్ డ్యూటీ పడింది కదా, అందుకని చెప్పేసి మంగళవారం రోజు సేవకు వెళ్ళకుండా బుధవారం రోజైతే కోకోనట్ సేవకి వెళ్ళారు. మా ఆయనకి కోకోనట్ సేవ టైమింగ్ అయితే నైట్ 7 నుంచి అర్ధరాత్రి 2 వరకు అండి. అర్ధరాత్రి 2 వరకైతే కోకోనట్ అనేది సేల్ చేయాల్సి వస్తుందండి. ఇంకా ఆ 2 తర్వాత కూడా మళ్ళీ ఇంకో ట్రిప్పు వాళ్ళు డ్యూటీ ఎక్కుతారంట. అంటే కోకోనట్ సెంటర్ అనేది మనకి 24/7 అనేది ఓపెన్లో ఉంటుందండి. మనకి నైట్ అయినా, మార్నింగ్ అయినా, అర్ధరాత్రి అయినా ఎప్పుడు కావాలన్నా మనకి కొబ్బరికాయలను అయితే అక్కడ సేల్ చేస్తూనే ఉంటారు. సేవ చేసే వాళ్ళని గ్రూపులుగా వారీగా టైమింగ్స్ పెట్టి వాళ్ళకి డ్యూటీలు అనేది అక్కడన్నా వేస్తారన్నమాట కోకోనట్ సేవలో. అలాగే మేము కూడా ఈ 7 రోజుల సేవలో ఒకరోజు కోకోనట్ సేవకి వెళ్ళామండి హెల్ప్ చేయడానికి. అలాగా కొంచెం కోకోనట్ సేవ మాత్రం కొంచెం కష్టంతో కూడుకున్నదేనండి. ఎందుకంటే నైట్ కదండి. మార్నింగ్ డ్యూటీ వేస్తే పర్లేదు కానండి, నైట్ డ్యూటీ వేస్తే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నిద్ర మేల్కొని అలాగే ఈ కోకోనట్ సేల్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్నదని నా అభిప్రాయం అండి. ఇదండి కోకోనట్ సేవ అయితే. ఇంకా ఆ రోజు సేవ అయిపోయిన తర్వాత బుధవారం రోజు ఇంకా లక్షవారం, శుక్రవారం కూడాను మేము యథావిధిగా మా సేవనైతే కంటిన్యూ చేసాము. ఇంకా సేవ అయిపోయిన తర్వాత మా ఆయనకైతే మార్నింగ్ నుంచి నైట్ 7కి కదండి డ్యూటీ, అందుకని చెప్పేసి డే మొత్తం అతన్ని కొంచెం ఖాళీగానే ఉంటారు. ఇంకా మధ్యాహ్నం పడుకోలా అనుకున్న మనకి సేవా సదనంలో అయితే కొంచెం అలికిడిగా ఉంటుందండి. నైట్ కొంచెం పర్లేదు కానండి, ఆ తర్వాత మాత్రం కొంచెం
అలికిడిగానే ఉంటుంది, పడుకోవడానికి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుందండి. ఇదైతే శ్రీవారి సేవా సదన్‌కి ఆపోజిట్‌లో మనకి ఒక పార్క్ ఉంటుందండి. ఈ పార్క్ అయితే మాత్రం అండి చాలా బాగుంటుంది. లొకేషన్స్ కానీ, అక్కడ గ్రీనరీ కానీ, అలాగే ఇక్కడైతే ఒక చెరువు ఉందండి. అంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి ఈ మొక్కలకి వాటర్ అనేది సప్లై చేస్తారనమాట. అంటే మొక్కలకి వాటర్ పోయాలి కదండి, ఆ వాటర్ అనేది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. చూసారా లొకేషన్ ఎంత అందంగా ఉంది కదా. ఈ పార్క్ అయితే మాత్రం అండి చాలా చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడే మనకి శ్రీవారికి పూలమాలలు కూడాను కడతారండి. పూలమాలలు కట్టి మన శ్రీవారికి అందిస్తారన్నమాట. అది కృష్ణుడి బొమ్మ ఉంది చూసారా, దానికి ఆపోజిట్లో ఈ రూమ్ ఉంది కదా, అక్కడేనండి శ్రీవారికి ఈ తోటలో పూసిన పువ్వులను మాలలుగా కట్టి ఆ మాలల్ని టెంపుల్కి పంపిస్తారండి. శ్రీవారికి మాలలు నార్మల్గా అయితే మనము దారంతో మాల కడతాం కదండి, ఇక్కడ స్పెషల్ ఏంటంటే నారతో కడతారండి. మనకి మొక్కలకి నార ఉంటుంది కదండి, దానిని సన్నగా దారాల్లాగా తయారు చేసి వాటితో పూల మాలను అనేది కడతారన్నమాట. అది ఇక్కడ ఉన్న స్పెషల్ అండి. దేవుడికి వేసే మాలల్లో అయితే మాత్రం దారాన్ని యూజ్ చేయరన్నమాట, ఓన్లీ నాడ మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ గులాబీ తోటలు ఉన్నాయి, మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇంకా లోపలికైతే మాకు అలౌ చేయరు మనకి చాలా వరకు, ఎందుకంటే అక్కడ ఆఫీసర్స్ అనేది ఉంటారు. ఎవరైనా కూడా సేవ చేయాలనుకుంటే మనకి మన సేవ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో అక్కడ శ్రీవారి మాల కట్టడానికి మనమైతే వెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ పూల తోటలో కూడా పూలు కోయడానికి వెళ్ళవచ్చు, పూలు మొక్కలు నాటడానికి కూడా వెళ్ళొచ్చండి. అక్కడ మొక్కలు కూడా నాటుతున్నారు ఆ ముందుకైతే. మనకిచ్చిన సేవ అయిపోగా మనకి ఖాళీ దొరికేటప్పుడు ఇంకా సేవ చేయాలి అనిపిస్తే మనమైతే ఎక్కడైనా సేవ చేయడానికి వెళ్ళవచ్చు. అది ఓన్లీ పూల తోటనే కాదండి, వెంగమాంబ అన్న సత్రం కానీ, అలాగే కోకోనట్ సెంటర్ కానీ, కళ్యాణ కట్ట కానీ, ఎక్కడికైనా కూడా మనము సేవ అయితే వెళ్ళవచ్చండి. మాకైతే సేవ అయ్యి 4 days అయిపోయిందండి. ఇంకా 5 day రోజు లక్షవారం మార్నింగ్ అర్ధరాత్రి లేచి, మార్నింగ్ శుక్రవారం అండి, శ్రావణ శుక్రవారం అనమాట. మేము శ్రావణ శుక్రవారం అక్కడే ఉన్నాము, తిరుమల శ్రీవారి టెంపుల్ దగ్గర. మేము అర్ధరాత్రి 2కి లెగిసి 3 కల్లా రెడీ అయిపోయి, అక్కడ మనకు సుప్రభాత సేవ అవుతుంది కదండి, మనకు సుప్రభాతం అనేది బయటికి వినిపిస్తుంది అనమాట. ఆ టైంలో మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు అనేది చేసామండి. కొంతమంది 3 ప్రదక్షిణలు, కొంతమంది 5 ప్రదక్షిణలు, ఈ విధంగా అయితే గుడి చుట్టూ అయితే మేమైతే ప్రదక్షిణ చేసామండి. అసలు అక్కడ సుప్రభాతము వినిపిస్తుంటే, మనం ప్రదక్షిణ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అసలు మనసుకైతే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. అలాగే మీకు చెప్పడం ఇంకో విషయం ఏంటంటే అండి, మా ఆయనకి మేము ఈ సేవకు వెళ్ళి వచ్చిన 10 days లోపలే మనకి సుప్రభాత సేవ అనేది తగిలిందండి మా వారికి. ఇంకా ఇలా ఫ్రైడే రోజు సుప్రభాతం సేవ అప్పుడు గుడి చుట్టూ తిరగడమే కాదండి, ఇంకా సాక్షాత్తుగా ఆ తిరుమల శ్రీవారి దేవుడి వద్దకు దగ్గర నిలబడి సుప్రభాతం అనేది వినే భాగ్యం అనేది అతనికి కలిగిందనమాట. సుప్రభాత సేవ అనేది వచ్చింది 11వ నెల అండి. సుప్రభాత సేవకి వెళ్తారు మా ఆయన. చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే, ఆ రోజు ఇంకా సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత మేమైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. కొండ మీద నుంచి కొండ దిగాము. కొండ దిగి ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. పద్మావతి అమ్మవారి టెంపుల్ని దర్శించుకొని అక్కడైతే మార్నింగ్ ఇంటికైతే మేము వెళ్ళిపోయామండి 5కేను. యాక్చువల్లీ 5కి అయితే వచ్చాము కానండి, మాకైతే 5కి అయితే దర్శనం అయితే కాలేదు. బట్ ఆ చీకట్లో దేవుణ్ణి తలుచుకుంటూ చాలామంది అక్కడ మాకు ఫలదానాలు ఇచ్చారు. అలాగే అక్కడ దీపాలు అన్నీ పెట్టామండి. శ్రావణ మాసము అమ్మవారిని టెంపుల్ వద్దకు వచ్చి సాక్షాత్తు అలివేలు మంగ పద్మావతి దగ్గరికి వచ్చి దీపాలు పెట్టాము. అలాగే ఇక్కడ టైమింగ్ అయితే మాత్రం 9కి దర్శనం కల్పిస్తామన్నారండి. ఇంకా 9 గంటల వరకు వెయిట్ చేసి 9 అయ్యాక దర్శనం చేసుకొని మేమైతే తిరిగి కొండపైకి అయితే వెళ్ళిపోయామండి. అలివేలు మంగాపురం వెళ్ళేటప్పుడు అండి ఖచ్చితంగా మీరు 9 తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. బిఫోర్ మార్నింగ్ వెళ్ళారనుకోండి, అక్కడ వెయిట్ చేసి మనకైతే చిరాకు వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి దర్శనానికి అయితే
లోపలికి అలౌ చేయరు. అది 9 తర్వాతే అలివేలు మంగాపురంలో మనకి దర్శనానికి అలౌ చేస్తారండి. ఓకేనా. అలాగే మనకి శ్రీవారి సేవకు వచ్చేటప్పుడు మనకి టెంపుల్ డ్యూటీ పడిందనుకోండి, ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీ పడినప్పుడు మనకి డ్యూటీ టైం కన్నా బిఫోర్ 1 అవర్ అక్కడికైతే వెళ్ళాలండి. అలాగే టెంపుల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవేమీ కూడా మనము తీసుకొని వెళ్ళకూడదు. మనకిచ్చిన సేవా సదనంలో ఇచ్చిన ఐడెంటిటీ కార్డు, అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. తప్ప ఇంకెటువంటి వస్తువులు కూడా మనము క్యారీ చేయకూడదు. మనము అలా కాకుండా ఏవైనా వస్తువులు పట్టుకొని వెళ్తే మనకైతే తిరిగి పంపించేస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. సేవకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే పాటించాలి. ఇప్పుడు ఇదైతే ఇక్కడ మనకి ప్రతిరోజు తిరుమల కొండపైన ఈవినింగ్ 6కి మాడ వీధుల్లో మనకి ఉత్సవమూర్తుల్ని మనకి ఊరేగిస్తారండి. ప్రతిరోజు ఈవినింగ్ అయితే ఊరేగిస్తారు. మనం సేవకి వెళ్ళే వాళ్ళము సేవా డ్రెస్తో కానీ ఉంటే లోపలికి అలౌ చేస్తారు. అలాగే దేవుడిని మనం హారతి ఇవ్వచ్చు, నైవేద్యం ఏదైనా పట్టుకొని వెళ్ళొచ్చు. జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, లేదంటే పటికి బెల్లం అంటారు కదండి, అదే పటికి పంచదార అంటారు, అలాంటిది కానీ మనం తీసుకువెళ్తే హారతి ఇస్తే మనకి దేవుడికి అనేది మనం తీసుకెళ్ళిన దాన్ని దేవుడికి హారతి అనేది వాళ్ళు చూపిస్తారు. మనము సేవా డ్రెస్తో ఉంటేనండి, అదే నార్మల్గా అయితే మాత్రం అవ్వదన్నమాట. ఇలా ప్రతిరోజు ఈవినింగ్ 6కి మనకి దేవుడిని అయితే ఊరేగిస్తారండి. చాలా బాగుంటుందండి ఊరేగింపు. తప్పకుండా సేవకు వెళ్ళేవారు ఈ ఊరేగింపుని మాత్రం మిస్ అవ్వకండి. ఇది రెగ్యులర్ అండి, ఇది ఊరేగిస్తారు ఈవినింగ్ 6కి. అలాగే మాకైతే లాస్ట్ డే శ్రీవారిని దర్శించుకోవడానికి టికెట్ కూడా ఇచ్చారండి. మనం టోకెన్ ఇస్తారు. మనమైతే మాకు అర్ధరాత్రి 2 గంటలు రిపోర్టింగ్ టైం ఉంది. 3కి అయితే లోపలికి అలౌ చేస్తారనమాట. ఆ తర్వాత మేము దర్శనం చేసి బయటకు వచ్చినప్పుడు 7 అయ్యిందండి. అలాగే మనము సేవ అయిపోయిన తర్వాత కూడా మిగతా డేలో ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి అనేది అది కూడా ఒక వీడియో అయితే మీకు చేసి పెడతానండి. ఇదండి ఈ వీడియో సేవకు సంబంధించి. మీకు ఈ సేవకు సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మీకైతే నేను అందించాను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుందండి, అసలు మీరు ఇండివిజువల్గా వెళ్ళారా, గ్రూప్గా వెళ్ళారా సేవకు అని చెప్పేసి. మేమైతే ఇండివిజువల్గా వెళ్ళామండి. ఎవరి టికెట్ వాళ్ళు ఒకే టైంకి ఒకే డేట్కి ఆధార్ కార్డ్ అండ్ మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యేసి మనమైతే టికెట్ బుక్ చేసుకుంటే ఇండివిజువల్గా ఒకే డేట్కి 2-3 మన ఫ్యామిలీ మెంబర్స్ మనము తిరుమల శ్రీవారి సేవకైతే వెళ్ళొచ్చండి. శ్రీవారి సేవకి గ్రూప్గా కూడా వెళ్ళొచ్చండి. ఇంతకుముందు 10 మెంబర్స్ గ్రూప్ అనుకోండి, ఎవరూ మిస్ అవ్వకుండా 10 మెంబర్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడైతే అలా లేదండి. 10 మెంబర్స్లో ఒకరిద్దరు రాకపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు సేవకైతే వెళ్ళవచ్చండి. ఓకే అండి, ఇదండి శ్రీవారి సేవకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.